అందరికీ నమస్తే అండి. నేను ప్రభుదూలం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా రకాల చేతి వృత్తులతో పాటు జస్ట్ మాటలు చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని మాటలు, కొన్ని ఉద్రేకపూర్వకమైన వ్యాఖ్యలు చేసి, వాటిని వైరల్ చేసి సంపాదించుకుని, వాటితో కడుపుకి అన్నం తిని ఆ కుటుంబ పోషణ చేసుకునే వృత్తులు కూడా కొన్ని అయిపోయినాయి. అవే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో జర్నలిస్టులని, మేధావులని చాలామంది జరుగుతున్న సంఘటనల సమాజంలో వాళ్ళ యొక్క విశ్లేషణ చేసో లేకపోతే కొంచెం భాష కొంచెం కొంతమందిని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడితే అది వీడియో వైరల్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, తద్వారా నాకు ఆదాయం వస్తుంది అని ఆలోచించుకునే చాలామంది అయిపోయారు అనమాట. నా వీడియోస్ యాక్చువల్గా నేను నా భావాన్ని వ్యక్తపరచుకోవటానికి కుదిరినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, యాక్చువల్గా నాది వేరే వృత్తి అయినప్పటికీ కూడా నా భావాన్ని ప్రకటించుకునే ఈ అవకాశం, ఆ స్వాతంత్రం మన దేశం నాకు కల్పించింది కాబట్టి నేను ఈ వీడియోస్ అడపాదడపా చేయడం జరుగుతుంది. కానీ రోజు తెల్లారి లెగిస్తే బ్రష్ కూడా చేయకుండా, కనీసం మొహం కడుక్కొని తలదూకుని స్నానం చేయకుండా కూడా వీడియో కెమెరా పెట్టేసి స్నానం చేసుకుని ఆ న్యూస్ పేపర్లు అనలైజ్ చేయడం కాడి నుంచి తెల్లారి లేచిన కాడి నుంచి రాత్రి 11-12 దాకా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ అదే వృత్తిగా బతికే ఇక ఈ మనిషి శ్రీనివాసం అనే జర్నలిస్ట్ అంటాడు ఈయన. ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు నాకు బాధ కలిగి నా ఆవేదనని ఈ వీడియో రూపంలో ఆయనకి సమాధానంగా చెప్పాలనే ఆలోచనతో నేను మాత్రమే ఇది చేస్తున్నాను. అది ఒకసారి ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు టీటీడీ లడ్డు ఇష్యూని పూర్తిగా వాడుకుంటున్నది ఆయన. ప్రాయశ్చిత్త దీక్ష అని ఆయన ఒకటి చేస్తున్నారు. సరే చేస్తే చేయొచ్చు కదా, అంటే ఆ ఇష్యూని ఎంతో కొంత తన వైపు తిప్పుకోవడానికో, తన మీద ఫోకస్ రావడానికో. తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్ష కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఎవరన్నా ఆయనకి కౌంటర్ ఇస్తే ఈయన రీకౌంటర్ ఇచ్చే ఈ ప్రాసెస్ని ఆయన వైపు తిప్పుకునే విధంగా చేస్తున్నాడు అని ఈయన అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కొత్తగా ఆయన్ని తిప్పుకుని ఆయనకి పాపులారిటీ కావాలనో, ఆయన మీడియాలో ఎన్హాన్స్ అవ్వాలని చెప్పి ఆయనకి ఆలోచన ఏముంటుంది? ఆయనకి తెలియని పాపులారిటీ చూడండి, పాపులారిటీ పోని ఆయన ప్రస్తుతానికి అడిగేస్తే ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అందరికీ తెలిసిపోతుంది. ఆయన అభిమానులు కోట్ల మంది ఉన్నారు. ఇగో మీలాంటి వాళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడని చెప్పి ప్రతి క్షణం ఆయన్ని ఫాలో అవుతానే ఉంటారు కదా. కొత్తగా ఆయన వైపు తిప్పుకోవాలని ఈ కంటెంట్ ని ఎలా అనుకున్నాడు ఆయన నాకు అర్థం కాల. అది నువ్వెలా అనుకున్నావు నాకు అర్థం కాల. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారు. సరే 11 రోజుల పాటు చేస్తారు అనుకుంటే, ఈ రోజు పొద్దున్నే మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. పొద్దున్నే డ్యూటీ ఎక్కేశారు అన్నమాట. ఇలాంటి మాటల వల్ల కొంచెం నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అవ్వచ్చు, నార్మల్గా హిందువులు అవ్వచ్చు, దేవభక్తి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రాయశ్చిత్త దీక్షని కొంచెం అవహేళనగా మాట్లాడతాం ఒకటిను. అలాగే అమ్మవారి గుడి మెట్లు కడటానికి వెళ్ళాడు ఈయన. ఆయనకి ఎలా అనిపించింది? ఇదిగో అమ్మ, మా వల్ల కొన్ని తప్పులు జరిగినాయి, మా మనుషులే, కానీ పార్టీలు అవ్వచ్చు, అభిప్రాయాలు అవ్వచ్చు, వేరు వేరు మనుషులు వాళ్ళ వల్ల ఇగో మన కార్యక్రమాలకి, స్వామివారి కైంకర్యాలకి అక్కడ కొంచెం అప్రదర్శన జరిగింది అనే భావనలో ఆయన దాన్ని కొంచెం ఆ శుద్ధి చేసే కార్యక్రమం చేయాలని ఆయనకి ఆలోచన వచ్చింది. ఆయన చేసుకుంటే తప్పేంటి? ఆ స్వతంత్రం లేదా ఆయనకి? ఆయన ఆలోచన చేయకూడదు అలాగా? మెట్లు కనకదుర్గ అమ్మవారి మెట్లు శుభ్రం చేస్తూ ఈ రోజు తాను నిరసన వ్యక్తం చేసింది. యాక్చువల్లీ సిద్ధాంత పరంగా, భావజాలం పరంగా పవన్ కళ్యాణ్ గారిలో నిలకడ లేదు అని మనకు తెలుసు. సిద్ధాంత పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతం లేదని చెప్పి ఈయన ఎలా కన్ఫర్మ్ చేస్తాడు అసలు? అంటే ఆ సిద్ధాంతాల పరంగా ఆయన ఏమీ సిద్ధాంతం లేకుండానే ఈ రాజకీయ పరంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన ఒడుదుడు ఎదుర్కొని ఈ స్థితికి రాగలిగాడు ఆయన. పోని ఆయన అభిమానించే వాళ్ళందరూ పిచ్చోళ్లే. ఆయన చేసే పనులన్నీ కూడా ఒక సిద్ధాంతం లేని అనే ఇది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఆయన పొత్తులు 2019 ఆయన పొత్తులు 2024 ఆయన పొత్తులు ఇవన్నీ చూసుకుంటే ఒక భావజాలం, ఒక సిద్ధాంతం లేదు. అదే రాజకీయం. అది ఇప్పుడు నువ్వు వృత్తిపరంగా ప్రొఫెషనల్ గా నువ్వు జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కంటెంట్ అమ్ముకుంటాకి, విశ్లేషణ చేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటాకి నువ్వు అది చేసావు, నువ్వు అది చేస్తున్నావు, ఆ కామెంట్స్ చేస్తున్నావు.
ఆయన ఇక వృత్తి అవ్వచ్చు, ప్రవృత్తి అవ్వచ్చు, అంతా రాజకీయం దిగిపోయాడు. ఆయన ప్రజల కోసం నేను ఏమైనా చేయాలని దిగిపోయాడు. అలాంటప్పుడు ఆయన ఎవరితో అయినా కలవచ్చు, ఎవరితోనైనా విభేదాలు చేయొచ్చు. అది నీకేంటి ఇష్యూ? అది అసలు రాజకీయం యొక్క సిద్ధాంతమే కాదంటావేంటి? నువ్వు నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఎవరు చేయలేదా, లేకపోతే ఎప్పుడు చూడలేదా నువ్వు రాజకీయాలు? ఇప్పుడు ప్యూర్లీ ఈ దీక్షలని ఈ గొడవలని ఇవన్నీ ఎందుకు? ఎందుకు అంటారేంటి? నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఒక ఆలయంలో ఒక అపవిత్రత జరిగింది, దాని గురించి మాట్లాడటమే తప్పనంటే పేరు మళ్ళీ ఈయన పేరు శ్రీనివాస్, వీళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు శ్రీనివాస్, వెంకన్న స్వామి పేరు పెట్టాడు ఈయనకి. కానీ ఈయన అక్కడ గుడి లేకపోతే హిందువులకు సంబంధించి వాళ్ళ ఆలయాల్లో కొన్ని తప్పులు జరిగిందంటే దానికి ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటే దాన్ని తప్పు పడుతున్నాడు ఈయన. మళ్ళీ ఈయన పేరు శ్రీనివాసే. మళ్ళీ మనం ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఇంకెవరైనా చేస్తున్నారా? వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? అదేంటి బాగానే ఉంది, ఎవరు చేయకూడదని ఎక్కడుంది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు చెయ్యు, నేను చేయను, అందరం ఇంట్లో కూర్చుంటాం. అక్కడ గుళ్ళల్లో మాత్రం అపవిత్రాలు ఏమేమి జరగాల్సినవి అన్ని జరిగిపోతుంటాయి. మనం కళ్ళు మూసి కూర్చుందాం. సినిమాల్లో లాగా ఎవడో వస్తాడులే, ఎవడో చేస్తాడులే అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుందాము. ఎవడో వస్తే మాత్రం నువ్వెందుకు వస్తున్నావు అని అడుగుదాం. ఏం బతుకులు పని నాకు అర్థం కావట్లా. చేస్తున్నారా? ఎందుకు ఇంత యాగి చేయాలి అనేది అర్థం. ఈయనకి యాగీలా అనిపిస్తుంది. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నీకు దమ్ముంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. నువ్వు చేయవు కదా. నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు అందరినీ తిడతావు లేకపోతే అందరినీ పోగొడతావు, ఏదో ఒకటి చేస్తావు. నీకు కంటెంట్ కావాలి, నీకు వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, దాని ద్వారా వచ్చే రెవెన్యూ కావాలి. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడితే ఇగో నాలాంటి వాళ్ళందరూ నిన్ను తిడతారు, దానివల్ల ఫేమస్ అవ్వచ్చు అనే ఆలోచన మీద ఉంటది. ఏం చేద్దాం దానికి? అటువంటి అవకాశవాదం కాదు కదా అయింది రాజకీయం. ఇన్నాళ్ళు అవసరం కొద్దీ రాజకీయం కాదు అనుకున్నాం కదా ఇన్నాళ్ళు. నువ్వెలా అనుకున్నావు నాకు అర్థం కాల. మేమైతే అనుకోవాలా. రాజకీయ నాయకులు ఆయన యొక్క సిద్ధాంతాల పరంగా లేకపోతే ఆయన చేయాలనుకున్న సేవకి, ప్రజలకు సేవ చేయాలనుకునే ఆ రీతిలో, ఆ దారిలో ఎవరు అందిపుచ్చుకుంటే, ఎవరితో చేపట్టుకుంటే ముందుకెళ్ళగలము, ఎవరు చేయి వదిలిస్తే మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలం, ఈ ఆలోచించుకుంటే పొలిటీషియన్స్ ఏం చేయాలో, ఏం ఆలోచించాలో అనేది మనం సామాన్యం మనం నిర్ణయించలేం. పదవులకు ఆశించవచ్చు, లేకపోతే పలుకుబడి సాధించుకోవడం అవ్వచ్చు. ప్రజలకు సేవ చేయాలని ఆలోచన నాయకులైతే ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఇంకా ఫండ్స్ ఎక్కువ రావచ్చు, లేకపోతే ఇంకా బెటర్గా సర్వీస్ చేయొచ్చు అనే ఆలోచనతో ఆయన పోతాడు. ఎవరినైనా పట్టుకుంటాడు, ఎవరినైనా వదిలేస్తాడు. అవకాశవాద రాజకీయం చేయకుండా అంటే ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు. రాజకీయం చేయాలి కదా. పేరు శ్రీనివాస్ అని పేరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు హిందూ అయినందువల్ల ఉపయోగం లేదు. నీ ఆలయాలకి, నీ విగ్రహ మూర్తులకి, లేకపోతే నీ సాంప్రదాయాలకి, నీ సనాతన ధర్మానికి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో బయటికి రాని హిందువు ఎందుకు మనం ఉండేంటి, ఉండకపోతే ఏంటి? మనం కూడా మతం వేరే తీసేసుకుందాం. ఎందుకు గోళ ఉండదు? రాజకీయంగా పలుకుబడి కోసం. ఇంకి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా పలుకుబడి కావాలంటే ఇప్పుడు కొత్తగా ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాడు. ఇక అంతమించి ఆయనకి ఏం హోదా కావాలో, ఏం రాజకీయ పలుకుబడి కావాలో, ఇంకెవరి దగ్గర కావాలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ప్రధానమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడే శక్తి సాధించుకున్న తర్వాత ఇంకేం పలుకుబడి కావాలా ఆయనకి? ఇంకా ఈ మూర్ఖులకి ఏం చెప్పాలో మరి. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా కించపరుస్తూ వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మాత్రం నాలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.